ఇక నేను 5 ఫోటోలు పంపిన. ఇప్పటికి దాదాపు 18 మంది చచ్చిపోయారు. ఈ రోజు భారతదేశంలో 40 లక్షల మంది నిరుద్యోగులతోని అత్యధికంగా నిరుద్యోగులు ఉన్నది మన రాష్ట్రంలోనే. మన రాష్ట్రంలో 8.9% యువకులు ఈ రోజు నిరుద్యోగులుగా ఉన్నారు. 8.9. అంటే ఈయన ఏం చెప్తాడు? నంబర్ 1 ప్లేస్ ఇండియాలో, నంబర్ 1 ప్లేస్ లో ఈ రోజు నిరుద్యోగులు లేరు మా దగ్గర. రిక్రూట్మెంట్ నంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు అనగా నిరుద్యోగులలో నంబర్ 1 పొజిషన్ ఉన్నారు. 8.9%. ఈ రోజు నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ అని ఏమని చెప్పుకోరు. ఇవన్నీ నోటిఫికేషన్ డేట్లు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇవాళ నాకు లెక్క ఎవరు చెప్తారు? ఇక్కడ వచ్చి మీ లెక్కలు తీర్చేది అనుకున్నా. నేను ఎక్కడికి పోయినా ఏది పడితే అది మాట్లాడతా, ఒక 10 మంది చప్పళ్ళు కొట్టించుకొని ఉంటానంటే నడవదు. ఈ రోజు నిరుద్యోగులను రాజకీయ నాయకులు మెయింటైన్ చేస్తూ నిరుద్యోగ సంఘాలను మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు 40 లక్షల మంది నిరుద్యోగులు రోజు నాకు 3, 4, 5, 10 మంది రోజు ఫోన్ చేసి మా సబ్జెక్ట్ మాట్లాడని. నిన్నటి దినాల రేవంత్ రెడ్డి గారు రామ్కిచ్చుకున్న ఇంటర్వ్యూలో దాదాపు నేను ఇది ఆల్రెడీ 67,760, అంటే బార్డర్ రేట్ చెప్తుంది. బార్డర్ రేట్ అంటే నమ్ముతారేమో అనుకోండు. అయితే ఇక్కడ చూడండి డేట్లతో సహా ఏ రోజు ఏ నోటిఫికేషన్ ఇచ్చిండు. గ్రూప్ 1 నోటిఫికేషన్ 19/2/2024లో ఇచ్చిండు. ఇది 60 పోస్టులు ఇచ్చిండు. డిఎస్సి 26/2/2024 4,967 పోస్టులు ఇచ్చిండు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ 28,620 ఇచ్చిండు. 435 పోస్టులు. ల్యాబ్ టెక్నీషియన్లు 1,284 పోస్టులు. నర్సింగ్ అత్యధికంగా మెడికల్ హెల్త్ దామోదర్ రాయనరసింహ ఆయన వేయించుకున్న ఈయన లెక్కలు రాసుకుంటూ 2,050. ఫార్మసిస్ట్ 633. డెంటల్ అసిస్టెంట్ 43. స్పీచ్ పెథాలజీ 4. అసిస్టెంట్ ప్రొఫెసర్లు 607. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 118. అసిస్టెంట్ సివిల్ సర్జన్లు 1,623. మరి డ్రైవర్ శ్రామిక్స్ 1,743. ఎఫ్ఎస్ఎల్ 60. ట్రాఫిక్ మెకానికల్ సూపర్వైజర్లు 198. అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆర్టిసెక్షన్ 79. అసిస్టెంట్ ప్రొఫెసర్లు 44. అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఇక ఇలా గ్రూప్ 2 ఎక్కడ ఉంది, గ్రూప్ 3 ఎక్కడ ఉంది, పోలీస్ ఎస్ఐలు ఎక్కడ ఉండరు, పోలీస్ కానిస్టేబుల్ ఉండరు. మొత్తానికి ఈ ఆటికి రిటైర్డ్ అయిన వాళ్ళు ఎంతమంది? రిటైర్డ్ అయిన వాళ్ళు 25,534 మంది ఉన్నారు. మరి ఈ రోజు పోస్టింగ్ లేదా? నువ్వు ఇచ్చిన పోస్ట్ ఏంది? నువ్వు మొత్తం ఇచ్చిన పోస్ట్ అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చినవి 13,943. ఇంత పచ్చి అబద్ధం ఈ రోజు జాతీయ మీడియా ముందు కూర్చొని పచ్చి అబద్ధాలు ఆడుకుంటా సిగ్గు లేకుండా చెప్తున్నా. మళ్ళీ సిగ్గు లేకుండా ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారు? ఇంత పచ్చిగా మాట్లాడంటే అడిగేటోళ్ళు ఎవరు లేరు. అడిగేటోళ్ళు మొత్తం నా జేబుల్నే ఉన్నారు. నేనేమన్నా చేస్తే నడుస్తుంది అని అనుకుంటారు రేవంత్ రెడ్డి గారు. నేను స్పష్టంగా చెప్తున్నా, ఈ రోజు ఈ లెక్కలు నాకు తేలాలి. ఇక్కడ చాలా రీప్రజెంటేషన్ ఇచ్చే ఇదివరకే ప్రభుత్వం రాగానే 2 లక్షల పోస్ట్ అన్నారు. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈ ఆటికి 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒక్కొక్కరికి 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. ఎంతమందికి ఇచ్చినావు? 4,000 నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇచ్చినావు? ఈ రోజు విద్యార్థి సంఘాలు ఎందుకు అడుగుతలేవు? యువజన సంఘాలు ఎందుకు అడుగుతలేవు? ఆపోజిషన్ పార్టీలు ఎందుకు అడుగుతలేవు? ఎమ్మెల్సీలు ఎందుకు అడుగుతలేరు? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎందుకు అడుగుతలేరు? ఆపోజిట్ గా ఉన్న బీజేపీ వాళ్ళు ఎందుకు అడుగుతలేరు? ఏబీపీ వాళ్ళు ఎందుకు అడుగుతలేరు? ఎందుకంటే ఈ రోజు మీకు రాజకీయాలు ఎక్కువ. ఒక మైనర్ బాలిక మీద అన్యాయం చేస్తే మీరు మాట్లాడు, నిరుద్యోగులకు అన్యాయం జరిగితే మీరు మాట్లాడు, తెలంగాణ యువకులకు నిరుద్యోగుల మాట్లాడు. ఈరోజు తెలంగాణ 40 మంది నిరుద్యోగ కాక్రోచులు ఉన్నారు. 25,534 మంది రిటైర్ అయిన కాక్రోచులు ఉన్నారు. ఈ రోజు 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ కాక్రోచులు ఉన్నారు. కాంట్రాక్ట్ కాక్రోచులు 2 లక్షల మంది ఉన్నారు. ఈరోజు మొత్తం తెలంగాణలో 3,99,00,000 మంది కాక్రోచులు ఈరోజు తెలంగాణ మీ చేతిలో బలైపోతున్నా ఉన్నారు. అంటే ఈరోజు మాట్లాడేటోళ్ళు లేరా? ప్రతి అంశం మీద మేమే రావాల్సిన అవసరం ఏముంది? ఈ అంశం మీద మాట్లాడానికి అంశంలో ఉన్నటువంటి నిష్ణాతులు సెల్స్ ఉంటాయి కదా, విద్యార్థి సెల్ ఉంటాయి కదా, విద్యార్థి శాఖలు ఉంటాయి కదా. ఎందుకు మాట్లాడు? నిరుద్యోగ సంఘాలు ఏమైపోయినాయి? ఎందుకు మౌనంగా ఉన్నారు? నిన్నటికెళ్ళి పచ్చిగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూర్చొని ఒక మీడియా ముందు కూర్చొని నేను ఈ భారతదేశంలో అత్యధికంగా ఖాళీలు నేను నింపినా అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు, 67,000 పోస్టులు నేను ఇచ్చినా అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు, 60,679 పోస్టులు ఇచ్చుకునే రేవంత్ రెడ్డి గారు, ఈ రోజు మీకు నౌకర్లు వచ్చినాయి, మీ టీడీపీకి వచ్చిన వారి నౌకర్లు వచ్చినాయి, మీ ఓటుకు స్కామ్ లో ఉన్న వారి నౌకర్లు వచ్చినాయి. కానీ ఈ రోజు ఏటూగా ఉన్న వేం నరేంద్ర రెడ్డి కూడా నౌకరు వచ్చింది ఈ రోజు. కానీ ఈ రోజు నిజంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దేనికి? నీ డొక్కు బస్సులు ఎక్కి ఊరు తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మా నౌకర్లు వస్తాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే అమరవీరుల త్యాగాలు ఏవైతే వాళ్ళ కళలు నెరవేర్తాయని చెప్పుకున్న పచ్చి అబద్ధాలు ఆడినటువంటి ఈ రోజు ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు ఈ రోజు ఎందుకు కనబడతలేరు? ఇంత పచ్చి అబద్ధాలు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు మీకు గళాలిప్తలేరు? ఎందుకు మీరు గొంతు లిప్తలేరు? ఎందుకు
మాట్లాడతలేరు. ఇంత పచ్చి అబద్ధం ఈ రోజు జాతీయ స్థాయిలో జాతీయ మీడియాలో కూర్చొని అది శ్రీరాముడు రామ్ అంటే బోఫోర్స్ కేసు బయట పెట్టినోడు, పెద్ద పెద్ద స్కామ్లు బయట పెట్టాడు, రఫేల్ స్కామ్ కూడా ఆయనే బయట పెట్టిడు. అసలు టోన్ ముందు కూర్చొని వచ్చిరాని ఇంగ్లీష్ లా ఈ రోజు ఈ తెలంగాణలో యువకులు మొత్తం బిజీగా ఉన్నారంట, నిరుద్యోగులు అంతా బిజీగా ఉన్నారంట. ఎందుకు బిజీగా ఉంటే చదువుకుంటున్నారట. నేను మస్తు పోస్టులు ఇచ్చిన, ఆల్రెడీ ఇంకా పోస్టులు రాబోతున్నాయి కాబట్టి అవన్నీ నింపుతున్నామని చెప్పి వచ్చి అబద్ధం ఆడిండు. ఇచ్చినప్పుడు బరాబర్ ఇచ్చినామని చెప్పుకుంటారు కదా, బరాబర్ ఇచ్చినామని చెప్తున్నా. మరి అంత ఏంది ఇవి? నువ్వు ఇచ్చిన పోస్ట్ ఏంది, నువ్వు చెప్పిన ఏంది, ఇది కనబడుతుంది ఏంది? ఈ రోజు పెండింగ్ లో ఉన్న పోస్ట్ ఇగో ప్రతి డేటా తీసుకోవాలి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని నింపాలి, ఎప్పుడు పడాల్సిన నోటిఫికేషన్లు. అరే సిగ్గుండాలి మిస్టర్ రేవంత్ రెడ్డి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఇదే ఓటుకు నోట్లో ఉన్నట్టు చంద్రబాబు నాయుడు జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు. మరి నీ జాబ్ క్యాలెండర్ ఏది? ఇక్కడ ఈ జాబ్ క్యాలెండర్ రేవంత్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ ఎందుకు ప్రకటిస్తలేవు రేవంత్ రెడ్డి? ఈ రోజు టీజీపీ ఆఫీస్ లో కూర్చుంటారు. ఈ రోజు గ్రూప్ 1 ఎగ్జామ్ బరాబర్ పెట్టారు. 2016 పేపర్ లీక్ అయితే ఇయాటి వాళ్ళకు వాళ్ళ మీద చర్యలు ఉన్నాయి. 2022 పేపర్ లీక్ ఉంటే ఇయాటి వాళ్ళకి చర్యలు ఉన్నాయి. అసలు ఇక్కడ పరీక్షలు పారదర్శకంగా అవుతున్నాయి. ఇక్కడే ఉన్నాయి, ఏడ కనబడుతుంది. రోజుకొక రూలు, ఇష్టం వచ్చిన రూలు మారుతారు. అడిగేటోళ్ళు ఎవరు లేరు, మేము అన్ని మేనేజ్ చేసుకుంటామంటారు. మరి మేనేజ్ అవుతా ఉంటే ఈ రోజు మరి దేనికోసం ఉన్న టీజీపీఎస్సీ, దేనికోసం ఉంది? ఈ రోజు సెక్యూరిటీ పెట్టి ఎవరు మాట్లాడుకున్నాక ఇంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నప్పుడు ఈ రోజు 67,740 పోస్టు ఎట్లెట్లు ఇచ్చిండ్రు, ఏ శాఖలు ఇచ్చిండ్రు, ఇక్కడ నాకు ఇచ్చేదాకా ఇక్కడికి నేను లేచేది లేదు. ఇవాళ నేను వచ్చింది లెక్కలు తేల్చుకోనికి వచ్చిన. మీ పచ్చి అబద్ధాలతో ఎవడినానికి ఇక్కడ లేరు. ఇక వాస్తవాలు చెప్పేదాకా ఇక్కడికి కదిలేదు లేదు. ఇక్కడ నీ లెక్క, నీ దొంగ లెక్కలు, నీ లంగ లెక్కలు, నీ 420 లెక్కలు, నీ పోర్టులలో పోయి చెప్పుకో. కానీ ఇక్కడ మాత్రం వాస్తవిత అనేది తెలంగాణ యువతకు, తెలంగాణ నిరుద్యోగులకు, తెలంగాణ ప్రజానికానికి, ఈ దేశ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను టీజీపీఎస్సీ ఆఫీస్ ముందుకు వచ్చిన. అంటే బీజేపీ పార్టీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, సో ఒక పక్కన ఉద్యోగాలు అందరూ సర్కారు నౌకర్లు చేయాల్సిన అవసరం ఉంది, గోకుల్ చాట్ లాంటి బండి రోజుకు 1 లక్ష కౌంటర్ వస్తుంది అని చెప్పేసి నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి. అట్లని చెప్పాలి. నీ లెక్క బ్లాక్ మెయిల్ కూడా చేయొచ్చు అని చెప్పాలి కదా. నీ లెక్క నా లెక్క మీరు బ్లాక్ మెయిల్ చేయండి, నా లెక్క బెదిరియండి. వెస్టర్న్ మీద ఇచ్చిండు, తెల్లారి కనవాళ్ళే కోడంగల్ అది కొండకల్లు వెలిమలకు పోయిండు. ఇక్కడ గిరిజల భూములు ఎట్లా గుంజుకుంటారు అన్నారు, తెల్లారి కానీ కనవాళ్ళే. మరి ఆ పాటను నిలపరాదు. నీ ప్రధానమంత్రి ఏమో ఈ రోజు మరి పకోడీ అమ్ముకోమంటాడు, నువ్వేమో గోకుల్ చాట్ పెట్టుకోమంటావు. మరి ఈ రోజు గోకుల్ చాట్ మరి మీరు పెట్టే రాదు. ముందు నువ్వు పెట్టాము ఎట్లా చెప్పాలో చూపి, నువ్వు అమ్మి నువ్వు ఎట్లా అడగాలో చూపి, చదువులని బంద్ చేసి ఈ రోజు మా గోకుల్ చాట్ పెట్టు. మరి దీని మీద ఈ రోజు విద్యార్థి సంఘాలు కానీ నిరుద్యోగ సంఘాలు కానీ ఎందుకు మాట్లాడతలేవు? ఈ రోజు తెలంగాణ ఎంపీలు దడ్డమ్మలబ్బా. ఒక మైనార్ బాలికకు అన్యాయం జరిగితే, ఒక మైనార్ బాలికకు న్యాయం చేయమని రోడ్డు ఎక్కితే జోకులు చేసిన వాళ్ళు, మజాక్ చేసిన వాళ్ళు, 2 చేతులు కొడితేనే సప్పట్లు వస్తాయని చూపించిన వాళ్ళు, అసొంటి వాళ్ళ గురించి మనం మాట్లాడతామా? అసొంటి వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉందా? వాళ్ళు వచ్చే రోజులలో వాళ్ళ జీవిత కాలం ఏ పోస్టు రాకుండా, ఎవరితోని కూడా ఓట్లు వేయించుకోకుండా ఇక ప్రజల జీవితంకు దూరంగానే ఉండే పరిస్థితి. ఈ రోజు కాక్రోచ్లు మీ ఎంబడి పడ్డాయి, ప్రధాన్ కు హడ్డావని. రేపు మీ గతి కూడా అదే పడ్డా తెలంగాణలో. నేను ఎందుకు కలుస్తా? నేను రీప్రజెంట్ పిచ్చోన్నా. నేను 100 పిటిషన్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిన. 100 పిటిషన్ వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ నాకు లెక్క చెప్పాలి. ఈ రోజు వీళ్ళు ఇక్కడికి వెళ్ళి నాకు లెక్క చెప్పే దాకా ఇక్కడికి వెళ్ళి కదిలేదు లేదు. ఇక్కడ బుర్ర వెంకటేశం బయటికి రావాలి, నాకు లెక్కలు చెప్పాలి. ఈ 65,000 పోస్టులు ఎట్లెట్లు వచ్చినాయో నాకు లెక్క చెప్పేదాకా ఇక్కడికి వెళ్ళి లేచేది లేదు. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారా? ప్రభుత్వాన్ని హెచ్చరించుడు కాదు. ఈ రోజు ప్రభుత్వం అబద్ధాలు ఆడుతుంది. ఈ ఆత్మహత్యల గురించి ఎందుకు చెప్పలేరు రేవంత్ రెడ్డి? ఈ ఆత్మహత్యలు ఎందుకు చచ్చిపోయింది? వీళ్ళు బల్పెట్టి చచ్చిపోయిందా? వీళ్ళు దేనికోసం చచ్చిపోయింది? కొవ్వెక్కి చచ్చిపోయినరా? ఎట్లా చచ్చిపోయినారు? నువ్వు నోటిఫికేషన్ ఇవ్వకుండా చచ్చిపోయినారు, నువ్వు నౌకర్లు ఇవ్వకుండా చచ్చిపోయినారు. కాబట్టి ఈ రోజు మీరు రావాలి. ఇక్కడ 67,760 పోస్టులు ఎట్లెట్లు ఇచ్చిండ్రు, ఏ డిపార్ట్మెంట్లు ఇచ్చిండ్రు, మీరు ఏ డేట్లతో సహా వచ్చిన నోటిఫికేషన్ పట్టుకోండి. నోటిఫికేషన్ డేట్లతో సహా వచ్చిన నువ్వు కూడా నాకు డేట్లతో సహా ఏ నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు ఇచ్చిండ్రు అనేది టీజీపీ 50 రూపాయలు అయితే ఇవన్నీ ఉంటాయి కదా లెక్కలు. ఈ దొంగ లెక్కలన్నీ ఉంటాయి కదా. ఈ లెక్కలన్నీ ఇక్కడ చెప్పిన తర్వాతనే ఇక్కడికి ప్రభుత్వం ఇయ్యలేదు. ఇవాళ నా ప్రభుత్వం ఇస్తే ఇదంతా విషం జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా. గత ప్రభుత్వం ఇయ్యకుంటేనే ఇంట్లో బండ పెట్టిండ్రు. గత ప్రభుత్వం ఇయ్యకుంటేనే నిరుద్యోగులంతా ఊర్లలో పోయి నువ్వు ఎందుకు ఇయ్యలేరా పిల్లగా అన్నారు. గత ప్రభుత్వం 2016, 2022 పేపర్ లీక్ చేస్తేనే మీ సంగతి చెప్పిండ్రు. మరి ఆ రోజు 2016 టీజీపీఎస్ చైర్మన్ ఎవరున్న పేపర్ లీక్ అయినప్పుడు గంట చక్రపాణి ఉండే. మరి గంట చక్రపాణికి ఈ రోజు ఎక్కడున్నాడు? వైస్ ఛాన్సలర్ ఇచ్చి మీ దగ్గర కూర్చోబెట్టుకున్నారు. గంట చక్రపాణి మీ దగ్గర కూర్చోబెట్టుకున్నారు. మీ కార్యాలయం
లో కూర్చుంటారు. ఇవాళ నేనేం అడుగుతలేను, నువ్వు నంబర్ 1 స్టేట్లు అన్నావు. నంబర్ 1 స్టేట్ నీ ఉద్యోగులలో కాదు, నంబర్ 1 స్టేట్ ఈ రోజు నిరుద్యోగులలో ఉన్నారు. ఈరోజు నంబర్ 1 స్టేట్ నిరుద్యోగుల ఆత్మహత్యలు ఉన్నారు. నంబర్ 1 స్టేట్ ఈ రోజు అన్ఎంప్లాయ్మెంట్ లో ఉన్నారు. కాబట్టి ఈ రోజు నేను లెక్క పట్టుకొని వచ్చిన, మీరు ఇచ్చిన నోటిఫికేషన్ డేట్లతో సహా పట్టుకొని వచ్చిన, ఏ డేట్ రోజు ఏ రోజు ఇచ్చిండ్రు నాకు కూడా సేమ్ ఇదే టేబుల్ ఇవ్వాలి. ఏ రోజు ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చిండ్రు పట్టుకొని ఇక్కడికి రావాలి, ఇక్కడ చేయాలి. అప్పటిదాకా ఇక్కడికి వెళ్ళి కదిలేదు లేదు. బుర్ర వెంకటేశం వస్తారా, రేవంత్ రెడ్డి వస్తారా, ఎవరు వస్తారో రావాలి, ఇక్కడ లెక్కలు చెప్పాలి. అప్పుడే మేము ఇక్కడికి వెళ్ళి కదిలేదు. ఇక తెలంగాణ ప్రజలను కానీ, తెలంగాణ నిరుద్యోగులను కానీ, తెలంగాణ ఉన్న విద్యార్థులు కానీ ఇంకా మేము మోసం చేస్తాం, దగా చేస్తాం, అందరినీ మా జేబుల కిందనే పెట్టుకున్నామంటే నడవది. ఆ పప్పులే ముడికాయి. కాబట్టి ఈ రోజు ప్రశ్నించే రోజు వచ్చింది, నిలదీసే రోజు వచ్చినాయి. అరే బాజాబ్తా ఒక పెద్ద జర్నలిస్ట్, ఆయన పెద్ద జర్నలిస్టు, ఆయన ముందు పెట్టుకొని ఈ రోజు తెలంగాణ అంత బ్రహ్మాండంగా ఉన్నారు, నిరుద్యోగులు అంత సంతోషంగా ఉన్నారు, పరీక్షలకు ప్రిపేర్ అవుతుండ్రు అని చెప్పి ఇంత పచ్చి అబద్ధం చెప్తే తెలంగాణలో గొడ్డుపోయిన 44 కోట్ల జనం ఉన్న ఇక్కడ ఒక్కడు కూడా స్పందించేటోళ్ళు లేడు. ఇంత పచ్చి అబద్ధం అంటే ఒక మాట్లాడేటోళ్ళు లేడు. ఏమైపోయింది ఈ రోజు, దేనైపోయింది? కాబట్టి నువ్వు అబద్ధం ఆడితే నడుస్తుంది అనుకున్నావు. అబద్ధాలు ఆడితే మిస్టర్ నడవదు రేవంత్ రెడ్డి. ఈ బలుగుతా తోలు తీస్తామని చెప్తున్నా. నీ తోలు ఇష్టం వచ్చిన మాట్లాడితే నడవదు. ఇక్కడ నువ్వు ఓటుకు నోట్లో తప్పించుకోవచ్చు, నువ్వు ఈడీలకి వెళ్ళి తప్పించుకోవచ్చు, బీడీలకి వెళ్ళి తప్పించుకోవచ్చు, కానీ జనం నుండి తప్పించుకోలేవు, ప్రజాక్షేత్రం నుండి తప్పించుకోలేవు. ఈ రోజు వాస్తవం చెప్పేదాకా ఇక్కడికి వెళ్ళి కదలేదు. నేను ప్రతిదీ లెక్కలు తీసుకొని వచ్చిన. ఇక నీ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్లు తీసుకొని వచ్చిన. అక్కడ జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఎన్ని నౌకర్లు ఇచ్చిండ్రు, ఇక్కడ నీవు ఎన్ని నౌకర్లు ఇచ్చినావు, ఇక్కడ తేలాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అప్పటిదాకా ఇక్కడికి వెళ్ళి కదలేదు, లేనేలేదు. ఇవాళ బీచ్ పెంచుకొని ఇక్కడ కూర్చున్నా. ఇక్కడ రీప్రజెంటేషన్ ఇస్తే మీరు 4 గీకో పక్కన పడేస్తారు. నేను ఆల్రెడీ వయసు పెంచమని చెప్పిన. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, మరి మొన్నటిదాకా ప్రభుత్వం పాల్గొన్న వాళ్ళు ఇవాళ 49 సంవత్సరాలు దాటిపోయినాయి. ఈ రోజు మీరు ఏజ్ కూడా 49 సంవత్సరాలు పెంచాలని చెప్పి నేను డిమాండ్ రిప్రజెంటేషన్ ఇస్తే ఇప్పటిదాకా దేని గురించి కూడా మాట్లాడతలేరు. ఇలా 10,000 మంది పోలీసులు రిటైర్ అయితే ఆ రిక్రూట్మెంటే లేదు. అన్ని పడుతున్నాయి అని చెప్పి పచ్చి అబద్ధం. నువ్వు మాట్లాడుకుంటే ఉంటే బాగుండు. ఈ రోజు మాట్లాడి ప్రతి ఒక్కరిని మాట్లాడి అలా ఇంకోటి అలా చప్పళ్ళు కొట్టింటారు. మళ్ళీ అయినా 67,760 పోస్టులు ఇయ్యంగానే అని అందరు చప్పళ్ళు కొడుతుండ్రు. భారతదేశం ఏమనుకోవాలి? అరే నిజంగా ఏ దేశంలో ఇవ్వకున్నా కానీ రేవంత్ రెడ్డి బాగా ఇచ్చినాను. అబద్ధం అని చెప్పి ఇలా మనం తెలవాలి కదా, ఇవాళ అబద్ధం అని చెప్పాలి కదా. రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధం ఈ రోజు హిందూ పత్రిక ముందు చెప్పిందని చెప్పాలి కదా. మరి తెలంగాణ హిందూ పత్రిక ఉంది కదా, ఇవన్నీ అబద్ధాలను వాడని రాయాలి కదా కథనం. ఈ రోజు రాయాలి. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన జవాబు చెప్పాలి. మరి బుర్ర వెంకటేశం గారు వచ్చి చెప్తారా దీనిపైన నోటిఫికేషన్ తోటి, లేకుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి చెప్తారా? రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న చెంచా గారు లోఫర్ గారు ఎవరు వచ్చి చెప్తారా? ఎక్కడికి చెప్పేదాకా ఇక్కడికి కదిలేదు లేదు. ఇక మీ డ్రామాలు చాలా అయిపోయినాయి, మీ డ్రామాలు మస్తు అయిపోయినాయి. ఇక మేము మొదలు పెడతాం, మీ ఆట మొదలు పెడతాం, మిమ్మల్ని ఆడిపిస్తాం. నేనే ముఖ్యమంత్రి అయితే అని చెప్పి మాట్లాడతాను. 2 సార్లు కాదు 10 సార్లుగా అమ్మని ఎవరు వద్దంటాడు. నువ్వు నాకు చేస్తాననేది నువ్వు చేసేది ఏంది? ఈ రోజు దొంగల రాజ్యం నడుస్తుంది, అర్థమైందా? ఈయన చూసి ఇలా వెస్ట్ బెంగాల్ కూడా ఒక ఓటుకు దొంగలు అక్కడ వేసిండ్రు. కాబట్టి వచ్చే రోజులలో ఈరోజు దొంగతనాలు చేస్తున్నందుకు కాన్స్టిట్యూషన్ అనేది అయిపోయింది. ది లార్జెస్ట్ కాంగ్రెస్ పార్టీ ఒక దొంగలను తీసుకొని వచ్చేసిందంటే ఇంత మించిన దౌర్భాగ్యం ఏముంటది? కాబట్టి ఇక్కడ మన లెక్కలు చెప్పేదాకా ఇక్కడికి వెళ్ళి కదిలేదు లేదు. ఈడ మన లెక్కలు చెప్పాల్సిందే. ఇక్కడ మనకు ఎన్ని పోస్టులు ఇస్తా పోస్టుల లెక్కలు చెప్పాల్సిందే. అప్పటిదాకా ఇక్కడికి కదిలేదు లేదు. ఇక్కడికి వెళ్ళి పోసి కూర్చుంటాం. రేవంత్ రెడ్డికి పాదవిసర్జన చేస్తా ఉన్నారు. దేశంలో ఎక్కడలే విధంగా మేము జాబ్ చేస్తాం. అవి పాలు కాదబ్బా, తెల్లగున్నట్టు అని పాలు కాదు. ఆ తెల్ల సున్నంలా నీళ్లు కలిపి పోసిండ్రు. మీరు పుస్తకంలో నిజంగా పోస్తే బొబ్బలు వస్తాయి అన్ని. ఆ ఒరిజినల్ పాలు కాదు. అది కాంగ్రెస్ లో సంఘం నాకు తెలియదు అబ్బా. 34 ఏళ్ళు నుండి వచ్చిన అది ఒరిజినల్ పాలు కాదు. అవన్నీ సున్నం. అది గంగ సున్నం పట్టుకొని వచ్చి నీళ్లు కలిపి పాలను పోసింది సున్నం నీళ్లు. దే ఆర్ నాట్ ఇవి. కాబట్టి ఈ రోజు మీకు నిజంగా మీకు ఇవన్నీ ఒకటే చెప్తున్నాప్ప. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, గల్లా ఎగిరేసుకోండ్రా. ఈ పోస్టులన్నీ నేను ఇచ్చిన డేట్లతో చూపి నన్ను ఇక్కడనే తీసుకపోయి జైల్లో పెట్టి బెయిల్ కూడా తీసుకోండి. లేకుంటే ఇదిగో దీనికే ఉడిది జెరసన్ అంటే పచ్చి అబద్ధాలు ఆడుతుందని టీజీపీఎస్సీ బోర్డు ఉన్నది కదా ముందు, ఆ బోర్డుకే నన్ను ఉడిది. అర్థమైందా? లేదు అని అంటే నీ అబద్ధం అనుకుంటే నీ పోలీసు వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలి. నన్ను రోజు ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకపోతే ఇవన్నీ చెప్పిన అన్ని అబద్ధాలు అన్నట్టు, నేను చెప్పిన అన్ని వాస్తవాలు అన్నట్టు. ఒకవేళ ఆయన చెప్పి నిజం అనుకో, ఇవన్నీ ఆయన నోటిఫికేషన్ నా ముందుకు వస్తాడు, చూపెడతాడు. మీ ముందే నన్ను తీసుకపోయి 4 గంటలు నన్ను దీనిగా టీజీపీఎస్సీ బోర్డుకు నన్ను ఉడిదిస్తారు. లేకుంటే ఆయన తప్ప అనుకో, ఆయన దగ్గర లెక్కలు
లేవు, మాట్లాడిన దొంగ మాటలు, లంగ మాటలు, 420 మాటలు, 840 మాటలు, 1216 మాటలు అనుకో, నన్ను తీసుకుపోయి పోలీసులతో అరెస్ట్ చేయించి లోపల పెట్టిస్తారు. జరగబోయేది ఇదే. కాబట్టి ఏదో ఒకటి తాడో పేడో తేలేదాకా ఇక్కడ లేదు, లేచేది లేదు. ఇవాళ నిరుద్యోగ సంఘాలను మొత్తం కట్టేసిండ్రు. నిరుద్యోగ సంఘాలను మొత్తం ఈ రోజు బయటికి వెళ్లకుండా చేసిండ్రు, మాట్లాడకుండా చేసిండ్రు. ఈ రోజు వాళ్ళు ఒక రోజు మాట్లాడితే 2 రోజులు మాట్లాడకుండా చేసి పడేసారు. ఒక రోజు ఇది చేస్తే అది ఈ రోజు స్వార్థంతో ఈ రోజు అయోమయంలో ఉన్నది నిరుద్యోగులు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులు, గ్రామీణ ప్రాంతంలో అథ్లెటిక్స్ ఈ రోజు మాకు నౌకరు వస్తాయి, రేపు మేము ఉద్యోగాలు చేస్తాము అని చెప్పి ఈ రోజు ఎవరైతే ఆశ పెట్టిరో వాళ్ళ ఆశలన్నీ ఈ రోజు అడియాశలు చేసిన రోజు. కాబట్టి ఈ రోజు ఏ నిరుద్యోగుల ప్రభుత్వం అని మీరు చెప్తున్నారో మిస్టర్ రేవంత్ రెడ్డి, ఈ రోజు ప్రియాంక గాంధీ గారు కూడా అబద్ధం చెప్పారు. ప్రియాంక గాంధీ గారు ప్రతి నెల 4,000 నిరుద్యోగ వృత్తి తెలంగాణ ఉన్న పేదల అందరికి ఇస్తాము, అంతేకాకుండా 2 లక్షల ఖాళీలు సంవత్సరం లోపే దింపుతామన్నారు. 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు రేవంత్ రెడ్డికి ఉద్యోగం వచ్చింది. రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు పెద్ద కోటీశ్వర్లు అయిపోయారు. సీతక్కకి నౌకరు వచ్చింది, సీతక్క మన దగ్గర తిరిగింది. పొన్నం ప్రభాకర్ పెద్ద నౌకరు వచ్చింది. అందరు బ్రహ్మాండంగా నౌకర్లు చేస్తుంది. లాస్ట్ లో బల్మూరు వెంకట అనేటువంటి కూడా పదవి వచ్చిందంట. మీరు అడ్డం పెట్టుకొని, నిరుద్యోగులు అడ్డం పెట్టుకొని ఈ రోజు ఏలాడినోడు అంటే జైలుకు పోయేది. ఎందుకు జైలుకు పోయేది నాకు పంపలేదు. మ్యాచ్ ఫిక్సింగ్, అదే జైలుకు పోవడం కూడా మ్యాచ్ ఫిక్సింగ్ తర్వాత అదే రాహుల్ గాంధీ వచ్చే రోజే జైలుకు పోయేది. మళ్ళీ వీళ్ళు రాహుల్ గాంధీ ఇట్లా దిగాలి, వీళ్ళు జైలుకు పోవాలి, మళ్ళీ పరమార్శనికి జైలుకు తీసుకుపోవాలి. అట్లా వీళ్ళందరినీ రోజు లీడర్లను చేసే ప్రయత్నం చేసిండ్రు. మస్తు డ్రామాలు చూసినాము, మస్తు ఏషాలు చూసినాము, మీ 420 కథలు, మీ లంగ కథలు అనేది చూసినాము. మీరు ఈ రోజు గాంధీ భవన్ లో అప్పుడు గాంధీవాదులు ఉండేది. గాంధీ భవన్ లో ఇందాక నా బండి గాంధీ భవన్ లో పార్కింగ్ చేసిన పక్కన. ఇవాళ చూస్తే మొత్తం గాడ్సేల్ వాదులు, 420 గాన్లు, లంగ గాన్లు అడ్డం పోయింది ఈ రోజు. కాబట్టి ఈ రోజు ఎన్ని నా బాధ ఏంటంటే ఈ భారతదేశం మొత్తం కెమెరాలు పెట్టింది, నేషనల్ న్యూస్ కెమెరాలు పెట్టింది. ఈ రోజు నేను హిట్లర్ను, ఐఎమ్ ఏ హిట్లర్, అర్థమైందా? హిట్లర్ కు హైడ్రా అనే పదం చాలా ఇష్టం. హిట్లర్ కు హైడ్రా అనే పదం చాలా ఇష్టం. ఆయన ఎవరిని చేసకుండా అసాసినేషన్ చేసేది, ఎవరిని చంపాలనుకుంటే వాళ్ళు చంపేది. అట్లనే నేను రాత్రి పగలు కాదు ఇండ్లు కొడుతున్నా అని చెప్పాను. మిస్టర్ రేవంత్ రెడ్డి హిట్లర్ అనేటోడు ఎట్లా చచ్చింది తెలుసా? హిట్లర్ అనేటోడు ఎట్లా చచ్చింది తెలుసా? హిట్లర్ అనేటోడు ఎట్లా చచ్చింది తెలుసా? కుక్క సాగు చచ్చిండు. ఎట్లా చచ్చిండు? కుక్క సాగు చచ్చిండు. రేపు నువ్వు ఏ సాగు చస్తావు? హిట్లర్ లెక్క చేసి నువ్వు కూడా కుక్క సాగు చస్తావు. ఈ రోజు నిరుద్యోగుల ఉసురు పోసుకొని ఇంతమంది బిడ్డలు చచ్చిపోయి 12 మంది వందల బిడ్డలు ఆల్రెడీ తెలంగాణ కోసం చచ్చిపోయారు. ఈ రోజు నెల రోజులలో ఇంతమంది ఊపిరి పోసుకున్నావు, నెల రోజులలో ఇంతమంది ఊపిరి పోసుకున్నావు. వాళ్ళ ముందు ఏమంటే ఒక్కరు కూడా చావలే. తెలంగాణ బ్రహ్మాండంగా ఉన్నది. తెలంగాణ ఈ రోజు సస్యశ్యామలంగా ఉన్నది. సస్యశ్యామలం అనరాదు, సస్యశ్యామలంగా ఉన్నది అని చెప్పి ఈ రోజు హేళన చేసే పరిస్థితి, అభివృద్ధిని హేళన చేసే పరిస్థితి, ఈ రోజు ఆత్మహత్యలను హేళన చేసే పరిస్థితి. కల్లాల కాడ 10 మంది రైతులు చచ్చిపోతే ఈ రోజు ధాన్యం మొత్తం అమ్ముడుపోయిందని చెప్పుకునే పరిస్థితి. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డిని పూర్తిగా తీసుకోదలుచుకోలేని చెప్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డిని పూర్తిగా తీసుకోదలుచుకోలేని చెప్తా. ఎందుకు తీసుకుంటాడు అబ్బా? ఎందుకు తీసుకుంటాడు? ఈయన ఎన్డీఏనా ఆయన? ఈయన ఎందుకు తీసుకుంటాడు? ఈయన దరిద్రుడిను, అష్టదరిద్రుడు, తెలంగాణ భాష ద్రోహి, ఒక దొంగ ఎందుకు తీసుకుంటాడు? ఆయన ఆదర్శ తీసుకుని తెలంగాణ ద్రోహం చేసినట్టు, తెలంగాణ దగా చేసినట్టు. ఈ రోజు అన్నిటికంటే భయంకరమైన తెలుసా? ఉద్యోగుల దగ్గర 1.5% అలా చెప్పకుండా నొక్కేసిన దొంగవు నువ్వు. ఉద్యోగుల జీతాలకు వెళ్ళి వాళ్ళ తెలియకుండా 1.5% జీతాన్ని వాళ్ళ తెలియకుండా కసక్కన కోసుకునే దొంగవు నువ్వు. కాబట్టి దొంగ వేషాలు, లంగ వేషాలు, 420 నేను బరాబర్ చెప్తున్నా, మనసా వాచా కర్మన త్రికరణ శుద్ధితో చెప్తున్నా. ఈ తెలంగాణ ముఖ్యమంత్రి దొంగ, 420 అబద్ధాలు ఆడతాడు, మోసం చేస్తాడు, ఎవరినన్నా మోసం చేస్తాడు. ఇవన్నీ నేను చెప్పలే, పోలీస్ ఐపీసీ రికార్డులు చెప్పినాయి, ఆయన మీద ఉన్న కేసులు చెప్పినాయి, ఆయన మీద ఉన్న ఇవి చెప్పినాయి. కాబట్టి ఆ వెంకటేశం గారు కూడా వచ్చినట్టున్నారు. వీళ్ళు ఉన్న వాళ్ళు అంతా నోబెల్ బహుమతి గ్రహీతలే, ఎవరు మామూలు వాళ్ళు కాదు. అంతా నోబెల్ బహుమతి గ్రహీతలు వచ్చిండ్రు. వీళ్ళ పేర్లు అన్ని కూడా ఈరోజు ఐక్యరాజ్య సమితిలో నామినేషన్లు జరుగుతాయి. అన్న మహానుభావులు ఉన్న గొప్పలు. కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ లెక్క చెప్పేదాకా ఇక్కడికి లేచేది లేదు, ఇక్కడికి వెళ్ళి కదిలేదు.